హల్లెలూయా. నా నీతి సూర్యుడా భూమి నీళ్ళు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా భూమి నీళ్ళు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. మేలుకే సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కుదోసేయవు నిన్నాశ్రయించిన వారికి. భీంకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా, గణపరుతు నిన్నే ప్రేమించే యేసయ్యా, నీవుంటే సాలయా, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా భూమి నీళ్ళు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా దివినీలు విరోధ్ హల్లెలూయా. స్తోత్రం దేవుడు. మీ అందరికీ స్తోత్రాలు. దేవుడికి వందనాలు. దేవునికి అందరికి వందనాలు. దేవుడి స్తోత్రాలు. దేవుడి మాట్లాడిందాం. బైబిల్లో 2 రాజుల గ్రంథంలో 8వ అధ్యాయము 16 నుంచి ఆహాబు కుమారుడు ఇశ్రాయేల్ వారికి రాజు అయ్యాడు. ఆహాబు కుమారుడు ఇశ్రాయేల్కి రాజు అయ్యాడనమాట. యోధా జనులకేమో యెహోషాపాతు రాజుగా ఉన్నాడు. అప్పుడులో యాహాబు రాజు ఆరంభించినప్పుడు 32 వాడంట. వాడై ఉండి యెరూషలేమునందు 8 సంవత్సరములు ఏలేను. ఇతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడంట. ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఉండేను. కనుక ఆహాబు కుటుంబీకుల వల్లేనే ఇతడును ఇశ్రాయేల్ రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించాడంట. ఆహాబు చెడ్డరాజు అయితే ఆహాబు కుమారుడు కూడా చెడ్డగానే చేస్తున్నాడు. ఇక్కడ పరిపాలన రాజుగా దేవుడి దృష్టికి మంచిగా లేకుండా చెడ్డగా చేస్తున్నాడు పరిపాలన. దేవుడికి కోపం రప్పించేదట్టు చెడుతనం చేశాడంట. ఆయనను యెహోవా సదాకాలము తన సేవకుడకు దావీదునకు అతని కుమారులకును దీపము నిలిపేతనని ఇచ్చిన మాట. అంటే దావీదునకు ఆ కుమారులకి మీ దీపం సదాకాలం నిలుపుతాను అని దావీదుతో వాగ్దానం చేశాడు కదా దేవుడు. ఆ వాగ్దానాన్ని బట్టి వీళ్ళని భరించినాడు అన్నమాట దేవుడు. వీళ్ళు ఎలా పరిపాలన చేసినా కానీ భరిస్తున్నాడు అన్నమాట. భరిస్తుంటే ఒక్కొక్కళ్ళు మరీ చెడ్డగా చేస్తున్నారు. విగ్రహారాధన చేసుకుంటూ విగ్రహారాధన అంటే దేవుడి దృష్టికి ఎంతో పాపం అది. వ్యభిచారం కంటే పాపం అది. అట్లాంటి పాపం చేయకూడదు. అట్లాంటి పాపం చేశాడంటే యాహాబు కొడుకు. ఆహాబు కొడుకు అది యెహోషాపాతు కొడుకే ఆహాబు కుమార్తెను చేసుకుని ఆహాబు రాజు చేసినట్టు చెడుతనం చేశాడనమాట.
ఆహాబు రాజు చెడుతనం చేసినట్టు ఇతను కాడ చేశాడు అల్లుడు యెహోషాపాతు కొడుకు చెడుతనం చేశాడనమాట. చెడుతనం చేస్తే ఈ దేవుడు ఏం చేశాడు, దేవుడు దావీదుకి నిబంధన చేశాడు కదా, వాగ్దానం, నీ దీపం నిలుపుతాను సదాకాలం, నీ ఇంటి వారు నీ గోత్ర వాళ్ళు ఒకలో రాజుగా ఉంటారు అని చెప్పాడు దేవుడు. చెప్పాడు కాబట్టి వీళ్ళు అట చేసిన దేవుడు భరిస్తాడు అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, భరిస్తాడు అట పాపాలు చేసుకుంటూ వస్తుంటే దేవుడు వాళ్ళని క్షమించి దేవుని దావీదు భక్తుని జ్ఞాపకం చేసుకుని వాళ్ళని క్షమిస్తాడు అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతని జ్ఞాపకము చేత యోధాను నశింపజేయుటకు ఆయనకు మనస్సు లేకపోయాను. దావీదుని జ్ఞాపకం చేసుకుని వీళ్ళని నశింప చేయకుండా ఆగుతున్నాడు అనమాట దేవుడు. ఇతని దినములలో ఏదోమీయులు యోధారాజునకు ఇక లోబడుట మానిరంట. లోబడుట మానేశారు ప్రజలు కూడా ఈ రాజును బట్టి అతని మీద తిరుగుబాటు చేసి తమ మీద నొకని రాజుగా నియమించుకున్నందున యెహోరాము తన రథములన్నిటినీ తీసుకుని పోయి యుద్ధానికి వెళ్ళినప్పుడు రథంలో తీసుకుని రథంలో ఎక్కి వెళ్ళాడనమాట. యుద్ధానికి వెళ్ళేటప్పటికి ఇతను దేవుడి దృష్టికి యథార్థంగా లేడు కదా, తప్పు పాపాలు చేస్తున్నాడు కదా, అందుకనే దేవుడి యొక్క శత్రువుల చేతికి అప్పగించాడు అనమాట. శత్రువుల చేతికి అప్పగించేసాడు యెహోరాముని. అప్పగిస్తే యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ రథం వేసుకుని వెళ్ళాడంట. ఆ రథం వేసుకుని వెళ్తే ఆ రథంలోనే ఈ శత్రువులు యుద్ధం జరుగుతున్నప్పుడు ఇతనికి బాణం తగిలి ఆ రథంలోనే కూలిపోయాడంట. రథంలోనే అట పడిపోయాడు అనమాట. దేవుని స్తోత్రం. అప్పుడు రాజు పడిపోయాడు రథంలోనే అని చెప్పేసి వాళ్ళందరూ గుమ్మిగూడి వాళ్ళందరూ తీసుకొచ్చారన్నమాట. తీసుకొస్తే అతను ఆ రథంలోనే వచ్చి ఇక లేకుండా అట్లాగే చనిపోయాడనమాట. వీళ్ళు ఆహాబు రాజు కాడ మంచోడే, కాకపోతే యెజబెల్ రాణి చెడ్డది. యెజబెల్ రాణి గురించి యెజబెల్ రాణికి అప్పగించేసాడు మొత్తం. అందుకే ఆహాబు రాజు చెడ్డోడు అయ్యాడు. ఆహాబు రాజు చెడ్డోడు అంటే ఆహాబు రాజు కుమారుడు కూడా యెహోరాము చెడ్డ పనులే చేస్తున్నాడు అనమాట. చేస్తుంటే దేవుడు చూస్తుంటే ఇంకా ఎక్కువ చెడ్డ పనులు చేస్తున్నాడు. వ్యభిచారం విగ్రహాలు నిలుపుతూ చేస్తున్నాడు అనమాట. చేస్తుంటే దేవుడు చూసి శత్రువుల చేతికి అప్పగించేశాడు. శత్రువుల చేతికి అప్పగిస్తే అప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ రథంలోనే బాణం తగిలి కూలిపోయాడనమాట. కూలిపోయేప్పటికి అప్పుడు ఇలా పని వాళ్ళు ఉంటారు కదా, అందరూ వచ్చి రాజు పడిపోయాడని చెప్పేసి రాజుని తీసుకొచ్చారు కానీ ఆ రథంలోంచి లేకుండానే చనిపోయాడనమాట. దేవుడి స్తోత్రం. అలాగే దేవుడు అందు మనం భయభక్తులు కలిగి ఉండి దేవుడు కార్యాలు మనం మంచిగా చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. అంతేగాని చెడ్డగా చేస్తే చూతాడు. దేవుడు ప్రేమమయుడు కనుక చూతాడు. ఎంతటికి మారతలేదనుకో అప్పుడు శత్రువుల చేతికి అప్పగించేస్తాడు.
శత్రువుల చేతికి అప్పగిస్తాడనమాట. శత్రువుల చేతికి అప్పగిచ్చేటప్పటికి యెహోరాముని ఇట్లా యుద్ధంలో చనిపోయాడనమాట. ఆ రథంలోనే పడిపోయాడు, కూలిపోయాడు. ఇక లెక్కకుండా అట్టాగే చనిపోయాడనమాట. చనిపోతే అప్పుడు యెహోరాముని సమాధి చేశారన్నమాట తీసుకెళ్ళి. అట్లాగే మనకు దేవునికి వ్యతిరేకంగా ఉండకూడదు. మనం దేవుడి చిత్తం నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి మనం. అంతేగాని మనకి అది కలిగింది, హోదా కలిగింది, అది కలిగింది, మనకు అన్నీ ఉన్నాయి, ఏంట్లే దేవుణ్ణి మనం ఆరాధించేది, ఆయన్ని కొలిచేది ఏంటి అని మనం అనుకున్నాం అనుకో, మన ప్రాణం అంతా నీటి మీద బుడగలాంటిది, అంతలో ఉండి అంతలో మాయమైపోద్ది. అట్లాగే దేవుడి కన్ను తెస్తేనే మనం జీవించేది. దేవుడు ఏముంది, దేవుడు కృప లేకపోతే మనం అసలు ఇంట్లో బయటికి వెళ్ళిన వాళ్ళం తిరిగి వస్తామో రామో చెప్పలేము. అట్లాగే దేవుని భయభక్తులు కలిగి దేవుడి చిత్తం జరిగించుకుంటూ జీవించాలి మనం. అంతేగాని దేవుడికి వ్యతిరేకంగా చేసామనుకో మనం ఎందుకు పనికిరాం. ఎప్పుడు మన దీపం ఆగిపోద్దో చెప్పలేము. అందుకే దేవుడు ఎందుకు భయభక్తులుగా ఉండాలన్నమాట. ఈ అహాబు రాజు చెడ్డోడు అయితే అనుకుంటే ఈ కొడుకు కూడా చెడ్డోడు అయ్యాడు. అహాబు రాజు కూతురిని పెళ్లి చేసుకున్నాడు. అహాబు రాజు చెడ్డోడు కదా, ఆ కూతురిని పెళ్లి చేసుకుని ఇక ఆ చెడు కాడు వాళ్ళు జరిగించాడు, ఇతను కాడ జరిగిస్తున్నాడు అనమాట. జరిగిస్తూ ఉండేటప్పటికి దేవుడు సహించలేకపోయాడు. అప్పుడు శత్రువులకు అప్పగించేసాడు అనమాట. అప్పగిస్తే అప్పుడు శత్రువులు చేతికి అప్పగిస్తే అప్పుడు బాణం తగిలి ఆ రథంలోనే కూలి చనిపోయాడు. అట్లాగే దేవుడందు మనం ఉంటే జీవించగలం. అంతేగాని దేవుడందు లేకపోతే మనం జీవిస్తామో, మనం బయటకు వెళ్ళిన వాళ్ళం ఇంటికి వచ్చేదాకా నమ్మకాలు లేవు. దేవుడందు భయభక్తులుగా ఉండాలి. మంచి దినాల్లో, ఈ అపాయకర దినాల్లో దేవుడందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. సృష్టికర్త ఆయన, సృష్టిని కలగజేసిన వాడు ఆయన. అది తెలుసుకుంటున్నాం మనం. ఆయన సృష్టి అంతా కలగజేసి మానవులను తన స్వరూపంలో చేసుకున్నాడు అనమాట. దేవుడి రూపంలో ఉన్నాం మనం. చేసుకుని మనల్ని జీవించమని నన్ను స్తుతించండి మీరు జీవించి అని అంటే స్తుతించకుండా గుడ్డువాడు అయిపోయి, ధనాపేక్ష అయిపోయి, బెంకంలాడి వాళ్ళగా మూర్ఖత్వంగా జీవిస్తాం అన్నమాట. నాకు ఏంటి ఆత్మ బలం ఉందా, అయ్యి ఉన్నాయి, నాకు అండ బలం ఉంది, కొండ బలం ఉంది, నేను నాకే ఒక లెక్క నాకేంటి అని చెప్పేసి దేవుని కాడ లెక్క చేయకుండా జీవిస్తే ఇట్లాగే ఉంటుంది. ఎప్పుడు సరిపోతామో తెలియదు మనకి. ఇదంట యెహోవా దీపం, యెహోవా ప్రాణం, మన ప్రేమ యెహోవా ఇచ్చిన దీపం అంట. యెహోవా పెట్టిన దీపం మనకి యెహోవా ఇచ్చాడన్నమాట. ఆ దేవుడు వెలిగించినప్పుడు ఎన్నాళ్ళు వెలుగుద్ది, దేవుడు ఆర్పించాడు ఇంకో ఆరిపోద్దు. అట్లాగే మనం ఆడుకునే స్థితిలో ఉండకూడదు. దేవుణ్ణి గణపరుచుకుంటూ ఆయన అందమైన భయభక్తులు కలిగి జీవించుకుంటూ మనం కొన్నాళ్ళు బతికేవాడు ఇది అంటాడు చూడు. అట్లాగే మనం తెలివి కలిగి ఎవరు దేవుడు ఎవరో ఇది అని తెలుసుకోవాలి. మనం తెలుసుకోకుండా మూర్ఖత్వంగా జీవించకూడదు, మూర్ఖత్వంగా ఉండకూడదు. మూర్ఖత్వంగా జీవించి మనం రోగాలైనా తెచ్చిపెట్టుకుంటాకి ఇది మన మూర్ఖత్వమే. మనం చేసిన పాపాలు బట్టి వస్తాయి ఈ రోగాలు కాడ. ఆ రోగాలు కాడ మనం చేసే పాపాలు బట్టి వస్తున్నాయి. మనం చేసిన అతిక్రమాలు బట్టి మనకి రోగం వస్తుందన్నమాట. అది ఆ రోగంతోనే చనిపోతుందన్నమాట. అట్లాగా మనం చేయకూడదు. మనం దేవుడిని భయభక్తులుగానే ఉండాలి.
ఆయన మనల్ని సృష్టించాడనమాట. ఆయన్ని మనం కనపరుచుకుంటూ జీవించాలి. అలాంటి జీవితం మనకి దేవుడు దయచేయను కాక. ఆమేన్.